సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. అప్పులు, పాలనా వైఫల్యాలు, రైతుల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక పరిస్థితి దేనిపైనైనా సరే చర్చిద్దామంటూ ప్రతి సవాల్ విసిరారు. చర్చకు రేవంత్ రెడ్డి వస్తారా, రాహుల్ గాంధీ వస్తారో, ఎవరొస్తారో తేల్చుకోవాలన్నారు. సమయం, తేదీ, స్థలం, టాపిక్ మీరే డిసైడ్ చేసుకోవాలన్నారు. కాసేపట్లో కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్ చేరుకోనున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. అప్పులు, పాలనా వైఫల్యాలు, రైతుల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక పరిస్థితి దేనిపైనైనా సరే చర్చిద్దామంటూ ప్రతి సవాల్ విసిరారు. చర్చకు రేవంత్ రెడ్డి వస్తారా, లేక రాహుల్ గాంధీ వస్తారో, ఎవరొస్తారో తేల్చుకోవాలన్నారు. సమయం, తేదీ, స్థలం, టాపిక్ మీరే డిసైడ్ చేసుకోవాలన్నారు. కాసేపట్లో కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ ప్రవీణ్ మనకు అందిస్తారు. ప్రవీణ్, సీఎం రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గరటువంటి డీటెయిల్స్ ఏంటి? ఏం చూసినా ఇప్పటికీ రాష్ట్రంలో మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం మాటల యుద్ధం కొనసాగుతుంది, సవాళ్ళ పర్వం కూడా కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో మాత్రం గతంలో బీఆర్ఎస్ చేసిన అప్పులకు సంబంధించిన దానిపైన కూడా అప్పుల విషయంలో మాత్రం 8 లక్షల కోట్ల రూపాయలు కూడా అప్పులు చేసిందంటూ కూడా పదే పదే కాంగ్రెస్ అయితే ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన మాత్రం చర్చకు మాత్రం సిద్ధం అంటూ కూడా ఇప్పటివరకు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆ సవాల్ విసిరిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం కాసేపట్లోనే జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కి వస్తారని చెప్పేసి కూడా ఒక పక్క సవాల్ కూడా విసిరారు. ఈ సవాల్కు సంబంధించి కూడా కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకుపోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేరుకున్నారు. వారితో మాట్లాడదాం. అదే ఇప్పటివరకు మాత్రం ఒక పక్క సవాల పర్వం కూడా కొనసాగుతుంది. గతంలో మాత్రం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. దానిపైన కూడా చర్చకు సిద్ధమా, తెలంగాణ భవన్కి వస్తారని చెప్పేసి కూడా జూపల్లి అంటున్నారు. ఇప్పుడు మేము నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరిండు. ఈయన మధ్యలో దూరి, ఈయన జూపల్లి కాదు గోడ మీద పిల్లి, ప్రస్తుత ఊసరు వెళ్ళి ఆయన ఏం గతంలో అక్కడ మంత్రి, ఇలా ఇక్కడ మంత్రి, నీకేం విలువ ఉన్నదా? నువ్వు కలిగించి స్వయంగా మీ చీకటి మిత్రుడు రఘునందన్ ఎంపీ గారు, దయచేసి మా కెమెరామెన్ హెచ్ఎంటీ కొద్దిగా యూడ్పీస్ చూడాలి సార్, వారు పార్లమెంట్లో వేసిన క్వశ్చన్ గాను 3,50,000 కోట్లు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అప్పు అని చెప్పారు. తెలంగాణ వచ్చిన రోజు 70,000 కోట్లు ఆల్రెడీ ఉండే. మీ మన్మాడి గాడిగా నా దగ్గర దాకా ఎందుకు వస్తున్నావు? 3,50,000 కోట్ల నుంచి 70,000 తీసేస్తే 2,80,000 కోట్లు ఉంటుంది. ఇలా రాకెట్ సైన్స్ ఏముంది? నీకు దమ్ముంటే, నువ్వు మొనగాడు అయితే, నీకు దగ్గర సీఎం దగ్గర అపాయింట్మెంట్ ఉంటే జూబ్లీహిల్స్ ఆయన కోటకో ఆయన ఎక్కించుకొని ఇది కేసీఆర్ అడ్డా, కేటీఆర్ అడ్డా, మా తెలంగాణ భవన్ రా, నేనే చెప్తాను నీకు, మా విలేకరులే చెప్తారు, హెచ్ఎంటీవీ మా అన్న చెప్తాడు, ఈ డాక్యుమెంట్ చూపిస్తాం మీకు. సీయింగ్ ఈజ్ బిలీవబుల్. మీ చీకటి మిత్రుడు రఘునందన్ గారు పార్లమెంట్లో వేసిన క్వశ్చన్కు తెలంగాణ ఈ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానం 3,50,000 కోట్లు. ఇంకేం కావాలి? మీరేమో నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చిందని మీరు అంటున్నారు. కాదు, గతంలో చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కావచ్చు, ఇంట్రెస్ట్ కడుతున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటుంది. మరి ఏం బీకనికైనా ముఖ్యమంత్రి గాయం తప్పు కట్టుకోనికి పీకనికి ఏం బీకని, ఎవరికి బీకనికైనా ముఖ్యమంత్రి అంటున్నా? నీకు దమ్ము లేదా? కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు కాక 2,80,000 కోట్లు అప్పు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు. మిషన్ భగీరథ ద్వారా 45,000 కోట్ల డబ్బుల ద్వారా 1,46,672 కిలోమీటర్ పైపు లైన్ వేశారు. రైతులకు రైతు బంధు ఇచ్చాడు, రైతు బీమా ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు, అక్క చెల్లెలకు కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,000 ఇచ్చాడు. నువ్వేం బీకినావా? ఒక పథకాన్ని తెచ్చినావా? ఒక బిల్డింగ్ కట్టినావా? నీ చరిత్ర ఏది? నేనేమంటున్నా, మీకు దమ్ముంటే రండి, నువ్వు ముఖ్యమంత్రిని తీసుకొని రమ్మంటున్నాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ సవాల్ విసిది ముఖ్యమంత్రికి. నువ్వు మధ్యలో ఆడలేక మధ్యలో ఉన్నట్టు, మంగలేక మింగలవరం అన్నట్టు సజ్జనారికి ఫోన్ చేసుకొని నన్ను హౌస్ అరెస్ట్ చేయి సార్, నేను పోయినట్టు చేస్తా, నన్ను ఇట్లా పోతే నన్ను అరెస్ట్ చేసినట్టు చేయండి సార్. ఈ చిల్లర లెక్కలు ఎందుకే? నువ్వు ఊసరి వెళ్ళి నీకేమైనా విలువ ఉన్నదా? మా ప్రభుత్వంలో మంత్రి ఉంటూ ఈ ప్రభుత్వంలో మంత్రి